హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీషా యూట్యూబ్ ఛానల్. ఇవాళ పొనగంటి పచ్చడి చేస్తున్నాం. పొనగంటిని సాల్ట్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాతకి మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఒక పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. హీట్ అయిన తర్వాతకి మనం పొనగంటి ఆకుని వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి. పచ్చి వాసన పోవాలి. ఇవి నువ్వులు, ఇప్పుడు మనం ఫస్ట్ వేపుకున్నవి గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి, నువ్వులు కూడా వేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్కి ఎంత కావాలంటే అంత. ఇప్పుడు మనం పొనగంటి ఆకుని కూడా వేసుకోవాలి. మళ్ళీ గ్రైండ్ చేయాలి. మనకి తగినంత పులుపు కోసం చింతపండు వేసుకోవాలి. అది కొంచెం లూజ్ కావడానికి కోసం చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి తీసుకొని ఆయిల్ పోయాలి 1 టేబుల్ స్పూన్. అది హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. 2 ఎండుమిరపకాయలు వేసుకొని జీలకర్ర, పొట్టు మినపప్పు కూడా వేసుకోవాలి. కరివేపాకు, పసుపు, ఇంగువ అవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం గ్రైండ్ చేసిన పొనగంటి అది పేస్ట్ వేయాలి. మళ్ళీ కొంచెం పచ్చి వాసన పోయే వరకు. ఇది మన హెల్త్కి మంచిది, ఐస్కి కూడా మంచిది. వీక్కి 2 డేస్ అయినా తినాలి. ఫ్రై చేసుకున్న తర్వాతకి ఒక బౌల్లో పక్కకు తీసుకోవాలి. ఇది పొనగంటి పచ్చడి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.